హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అయితే డే 31. సో ఈరోజు నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్, ఎంత లాస్ అన్నీ కూడా నేను చెప్తాను. సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్నీ మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ M&M స్టాక్ గురించి డిస్కషన్ చేద్దాం. నేను ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి. సో మీరు చూస్తే ఈరోజు ఎగ్జాక్ట్ 3159 లెవెల్ మనం ఏదైతే ఎస్టర్డే మార్క్ చేసామో అక్కడి నుంచి మనం చూసినట్టయితే రివర్సల్ వచ్చింది, చూసారు కదా. సో నేను ఈ స్టాక్లో అయితే ఎంట్రీ తీసుకోలేదు, బికాజ్ ఆల్రెడీ గ్యాప్ అప్ అయిపోయింది. ఇలా గ్యాప్ అప్ అయిపోయిన దాంట్లో ఎంట్రీ ప్లాన్ తీసుకున్నా, గ్యాప్ డౌన్ అయిన దాంట్లో తీసుకున్నా కానీ రీసెంట్ లాస్ వచ్చినట్టు లాసెస్ వస్తాయి. సో నెక్స్ట్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్స్ చెప్తాను. ఫస్ట్ హీరో మోటోకార్ప్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో 9:30 క్యాండిల్లో ఎగ్జాక్ట్గా ఎంట్రీ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ నుంచి చూస్తే మనము 9:30 క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాక ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. బికాజ్ నేను ఎందుకు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నానంటే ఎస్టర్డేస్ హై అంతకుముందు హైని బ్రేక్ చేసింది కదా. సో ఇక్కడ నుంచి కూడా అది 3,900 వరకు టార్గెట్ ఉండింది. బట్ అది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 1,500 రూపీస్ లాస్ని బుక్ చేసుకున్నాను. తర్వాత నిఫ్టీ 50లో కూడా నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా 24,000 మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. 10 o'clock క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. 10-15 క్యాండిల్లోనే 700 రూపీస్ ప్రాఫిట్ ఉన్నది. నేను బుక్ చేసుకునే లోపు అది మరీ 195 రూపీస్ మాత్రమే బుక్ అయిపోయింది. మీరు చూస్తున్నారు ఆ క్యాండిల్ ఎంతైతే రివర్సల్ వెళ్ళిందో అక్కడి నుంచి సపోర్ట్ ఏరియా ఉండడం వల్ల నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. సో నేను హీరో మోటో మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు నిఫ్టీ 50 మూమెంట్ని మిస్ అయిపోయాను. సో నెక్స్ట్ నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి మ్యాక్స్ హెల్త్ స్టాక్ 9:30లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను. దీంట్లో కూడా అక్కడి నుంచి కూడా మీరు చూస్తే 10-15కి నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. 2,000 రూపీస్ ప్రాఫిట్ అనేది నేను మ్యాక్స్ హెల్త్లో బుక్ చేసుకున్నాను. అక్కడి నుంచి కూడా నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయాక కూడా మళ్ళీ అబౌవ్ వెళ్ళింది, 2-3 పాయింట్స్ అబౌవ్. బట్ నేనైతే ఇంకా ఎంట్రీ అయితే తీసుకోలేదు. తర్వాత మారుతిలో కూడా ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 12,526 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ నా టార్గెట్ చూస్తున్నారు కదా, 10 o'clock క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అక్కడి నుంచి కూడా నా టార్గెట్ హిట్ అయిన క్యాండిల్ వచ్చేసేసి 10:30 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 10:45 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. మళ్ళీ ఎంట్రీ అయితే తీసుకోలేదు. అక్కడి నుంచి కూడా రివర్సల్ వచ్చి రీటెస్ట్ అయ్యి మళ్ళీ అబౌవ్ అయితే వెళ్తూ ఉంది ప్రస్తుతానికి. బట్ నేను ఎంట్రీ అయితే ఎక్కడ ప్లాన్ చేసుకోలేదు. భారతీ ఎయిర్టెల్ స్టాక్ వచ్చేసేసి ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మాత్రం నాన్ స్టాప్గా డౌన్వర్డ్ మూవ్ అనేది వచ్చేసింది. వన్ వే మూవ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో అయితే బాగా ఉంది. సో ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకొని ఉంటారో వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే బుక్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 2,745 రూపీస్ అనేది బుక్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.